పిల్లల పెళ్ళిళ్ళ ముందర తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? పిల్లల పెళ్ళిళ్ళకి ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? పూర్వకాలం అయితే వాళ్ళది మంచి సంప్రదాయమా? అది ఎలాంటి కుటుంబం? ఇదివరకు వాళ్ళల్లో రోగాలు ఉండేవా? ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండేవాళ్ళు? భార్యాభర్తలు కలిసి ఉండేవాళ్ళ? వాళ్ళకి పిల్లలు ఉన్నారా? వాళ్ళ వంశం ఎలాంటిది? అలాంటిది చూసి ఎరిగిన వాళ్ళల్లోని పిల్లనిచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో బోళ్ళని ఏజెన్సీలు వచ్చాయి కాబట్టి దేశాంతరాలుగా రాష్ట్రాంతరాలుగా సంబంధాలు చేసుకుంటున్నారు. బాగానే ఉంది, అంతవరకు పర్వాలేదు. కానీ ఇక్కడ వచ్చినటువంటి చిక్కంతా ఏమిటంటే నేడు ఏం చూస్తున్నారు? కొంతమంది జాతకాలు చూస్తున్నారు, మరి కొంతమంది వాటి ఏవీ కాకుండా మా అమ్మాయికి ఇంత ప్యాకేజ్ అండి, మీ అబ్బాయి ప్యాకేజ్ ఎంత, విడిపోతే మీ అబ్బాయికి ఎంత ఆస్తి వస్తుంది, మీకేమైనా సొంత ఆస్తులు ఉన్నాయా, ఇళ్ళున్నాయా, ల్యాండ్స్ ఉన్నాయా, పొలాలున్నాయా, మీ ఆస్తి విలువ ఎంత అని అడిగి పిల్లనివ్వడానికి వస్తున్నారు నేటి తల్లిదండ్రులు. పిల్లనివ్వడానికి ఇవి అవసరమంటారా? అంతేకాదు, పిల్లవాడిని చేసుకునే ముందు కూడా కొంతమంది వాళ్ళకు ఉండేటువంటి వివరాలన్నీ కూడా కనుక్కుంటూ ఉన్నారు. చాలా వరకు చూస్తూ ఉంటే అబ్బాయిల తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎక్కువగా కష్టపడుతున్నారు అని అనిపిస్తోంది. ఏ విధంగా కష్టపడుతున్నారు? ఈ ఆస్తి వివరాలన్నీ మేము ఇంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం అని చెప్పుకుంటారు. చెప్పుకునేసరికి పెళ్ళయిన తర్వాత ఏ చిన్న తేడాలు వచ్చినా, ఆ అమ్మాయికి ప్రేమ వ్యవహారం ఏదైనా ఇదివరకే ఉన్నా, వీళ్ళిద్దరికీ ఈగోల వల్ల విడిపోవాల్సి వచ్చినా, వీళ్ళ ఆస్తి వివరాలన్నీ కోర్టుకు ఇచ్చి నాకు ఇంత రావాలి అని చెప్పేసి కోర్టులో కేసేస్తున్నారు. ఇన్ని లక్షలు వస్తే కానీ కాదు. మొన్న పూనా నుంచి కావడొచ్చింది, మా తోటి కొడుక్కి పెళ్ళయిందండి, ఆస్తి వివరాలన్నీ తెలుసుకుంది, ఆ అమ్మాయి 40 లక్షలకు కేసేసింది, 40 లక్షలు ఇస్తే తప్ప అమ్మాయి విడాకులు తీసుకోదుట, ఎవరితోనో తిరుగుతుంది, ఇతనితో ఉండే అవకాశం లేదు, ఈనాటి క్రిటికల్ పొజిషన్ ఏర్పడుతోంది, మా అబ్బాయికి ఎలా ఉంటుందో అని కన్నీళ్ల పర్యంతమైంది. ఇలాంటివి కూడా ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నాయి. బాగా ఆస్తులు ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొంటూ ఉన్నారు. మా అమ్మాయికి ఇంత ప్యాకేజీ, మీకు ఎంత ప్యాకేజీని పెళ్లి చేసుకుంటారా? వీళ్ళు ప్యాకేజీలు చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోవాలా? తల్లిదండ్రులకు ఆస్తులు ఉండక్కర్లేదా? మా అమ్మాయి వెళ్ళి కష్టపడితే ఎలాగూ? ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కదా, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ఎప్పుడు ఊడుతుందో తెలియనప్పుడు అలాంటి సంబంధం ఎందుకు చేసుకుంటారు? ఊడదు అని ఎటువంటి వాళ్ళనే చేసుకోవచ్చు కదా. మీరు ఒకవేళ ఊడినా వాళ్ళకు ఉండేటువంటి చదువు ఎక్కడ పోతుంది? ఆ తర్వాత వాళ్ళు సంపాదించుకోలేరా? తల్లిదండ్రులు ఏం చెప్పాలి? అమ్మాయిని ఇచ్చేవాళ్ళైనా అబ్బాయిని ఇచ్చేవాళ్ళైనా పిల్లలకు కావాల్సింది ఏమిటి? వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందవలసింది ఏమిటి? వాళ్ళకి వాళ్ళు కుటుంబాన్ని, ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు, మీరు మీ కుటుంబాన్ని నడుపుకోగలగాలి, మీరు మీ పిల్లల్ని పోషించుకోగలగాలి. పిల్లవాడి చదువుని పిల్లవాడి బుద్ధిని చూసి మీరు పిల్లనివ్వండి, కానీ మా ఆస్తిని చూసి కాదు అని తల్లిదండ్రులు నిక్కచ్చిగా చెప్పాలి. మాకు ఆస్తులు ఉండవచ్చు, ఉన్నా ఇవ్వాలని ఏముందండి, మా పిల్లవాడికి మేము ఇప్పుడు ఇవ్వం, మొత్తం కూడా మా తదనంతరం మాత్రమే ఇస్తాము. అథవా ఏదో అనారోగ్యం వచ్చింది, ఏదో కష్టం మీద పడిందంటే తల్లిదండ్రులుగా ఆదుకుంటాం, కానీ మాకు ఇంత ఆస్తి ఉంది అనేటువంటి వివరాలు మీకు ఇవ్వక్కరలేదు. అలా అయితే మీ అమ్మాయిని మా ఇంటికి ఇవ్వకండి అని నిక్కచ్చిగా చెప్పేయండి. ఈ రోజుల్లో చాలా చూస్తూ ఉన్నాను. మాకు ప్యాకేజీ ఎంత ఉంది, మీకు ప్యాకేజీ ఎంత ఉంది, మీకు ఎంత జీతం వస్తుంది, మీ అబ్బాయికి విడిపోతారా, ట్రాన్స్ఫర్స్ అవుతాయా, విదేశాల్లోనే ఉంటాడా, ఇక్కడే ఉంటాడా, ఇలాంటి వాటికా పెళ్ళిళ్ళకి ఇవి కారణాలు అవుతాయా? అబ్బాయి బుద్ధిమంతుడా, చదువుకున్నాడా, మెంటాలిటీ ఎట్లాంటిది, కుటుంబం ఎలాంటిది చూస్తారా? పెళ్ళికి ప్యాకేజీలు ఎక్కడుంటారు, ఎన్ని ఆస్తులు అని మాత్రం చూస్తారా? ఆస్తుల్ని కట్టపెట్టుకుంటారా? అందుకని తల్లిదండ్రులు పెళ్లి చేసేప్పుడు అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా మేము ఇది ఇస్తాము, ఇంత మాకు ఉంది అనేటువంటి వివరాలు చెప్పకండి. అమ్మాయి తల్లిదండ్రులకు కూడా బాగా కలిగి ఉందనుకోండి, పెద్దగా ఆస్తులు ఉన్నాయనుకోండి, అమ్మాయిని చేసుకోవడం, తెల్లవారి నుంచి ఇది తీసుకొస్తావా, అది తీసుకొస్తావా, ఈ ఆస్తి నా పేరు మీద రాస్తే తప్ప నేను ఇక్కడ ఉండను అని బెదిరిస్తున్నటువంటి అబ్బాయిలు కూడా కనపడుతూ ఉన్నారు. రాసిచ్చిన తర్వాత గ్యారెంటీ ఏంటి? వదిలిపోవడనే ఉంది, వదిలేసిపోవచ్చు, మొత్తం ఆస్తి పోతుంది, అబ్బాయి కూడా పోతాడు. ఎందుకు అతని పేరు మీద రాయాలి? అతని పేరు మీద ఎందుకు ఆస్తి ఉండాలి? ఎవరి పేరు మీద ఎవరు సంపాదించారో వాళ్ళ పేరు మీద మాత్రమే ఉండాలి, తదనంతరం మాత్రమే వీళ్ళకి చెందాలి. దంపతులు కొత్తగా ఉన్నవాళ్ళు, యువత ఏం చెయ్యాలి? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నాక వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు పోషించుకోవాలి. భర్త భార్యని పోషించాలి. ఇద్దరు ఈ రోజుల్లో సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు పాటుపడాలి, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోషించుకోగలగాలి.